గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కొండ మీద యేసు ప్రభు వారు చెప్పిన ప్రసంగంలో మొట్టమొదటగా ధన్యతల గురించి చెప్తున్నారు. ధన్యతలు మొట్టమొదటి 3 ధన్యతలు ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్యము దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాటకి ముందున్న ధన్యత ఏంటి, వెనకాతలున్న ధన్యత ఏంటి? దుఃఖపడు వారికి ముందున్నదే ఆత్మ విషయమై దీనులు, దుఃఖపడు వారికి వెనకాతలదే సాత్వికులు. దుఃఖానికి ముందు ఆత్మ విషయమై దీనత్వం మనం తెలుసుకున్నప్పుడే మనకు దుఃఖం వస్తుంది. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఆత్మీయ దారిద్రత. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో NLTలో దీనికి ఎలా ట్రాన్స్లేట్ చేశారు? గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ ఆర్ పూర్ అండ్ రియలైజ్ దేర్ నీడ్ ఫర్ హిమ్. హూ ఎవర్ రియలైజ్ దేర్ నీడ్ ఫర్ హిమ్. ఎవరైతే దేవుని దయ, దేవుని యొక్క సహాయం కొరకు ఆధారపడతారో, ఎవరైతే దేవుడు నా పక్షముగా కార్యం చేయకపోతే నేను ఈ కష్టంలోంచి బయటికి రాలేను, ఈ దుఃఖంలోంచి ఈ బాధలోంచి బయటికి రాలేను, ఈ సమస్యలోంచి నాకు విడుదల కలగదని తెలుసుకొని, తన చేతకానితనాన్ని తెలుసుకొని, తన అజ్ఞానాన్ని తెలుసుకొని, తన బలహీనతను తెలుసుకొని, ఎంత వల్నరబుల్ కండిషన్లో, భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నానని తెలుసుకున్న వాడికి అప్పుడు ముందు దుఃఖం వస్తుంది. అయ్యా నీవే నా ఆధారం అని చెప్పి దేవుని వైపు తిరుగుతాడు. దుఃఖానికి ముందు దుఃఖం అంత ఈజీగా రాదు మనకి. దుఃఖానికి ముందు భయాందోళనకరమైన పరిస్థితితో, బాధకరమైన పరిస్థితితో మనకు ఎదురవుతుంది. అదే మన ఆత్మీయ దారిద్రతను గుర్తు చేసి దేవుని వైపు తిరిగేలా చేస్తుంది. ఆ దుఃఖంతో దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడే ఓదార్చుతాడు అన్నాడు. ఆయన ఓదార్చిన తర్వాత మన జీవితంలో సాత్వికము, అప్పుడు వరకు లేని సాత్వికము, అప్పుడు వరకు లేని ఆ యొక్క సున్నితమైన స్వభావము, ఓర్పు, సహనము అప్పుడు దేవుడిస్తాడు. భూలోకాన్నే స్వతంత్రించుకునే ఘనతనిస్తాడు. కాబట్టి ప్రభు దృష్టిలో ఎవరైతే ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకుని, నువ్వే నా దిక్కయ్య అని చెప్పి దుఃఖముతో కన్నీటితో ఆయన వైపు చూస్తారో, ప్రభు ఇస్తున్న వాగ్దానం ఈరోజు, నేనే నిన్ను ఓదార్చుతాను. ఎవ్వరు కాదు ఈ లోకంలో, ఎవ్వరి ద్వారా కాదు ఈ లోకంలో. నీకు కలిగిన దీనస్థితిని నువ్వు తెలుసుకుని, నా దీనస్థితిని సంతోషకరమైన, గౌరవప్రదమైన స్థితిగా మార్చగలవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని ఎవరో ప్రభు వైపు తిరిగి ప్రార్థనలో కన్నీరు కారుస్తారో వారిని దేవుడు ఎలా ఓదార్చుతాడంటే, ఉదాహరణకి యాకోబు భార్యలు 2 ఉన్నారు, లేయా, రాహేలు. స్వార్థపూర్వకమైన ప్రేమ భర్త చూపించాడు, లేయాని నిర్లక్ష్యం చేశాడు. లేయా ఏడ్చింది. ఆమె దీనస్థితిని ఎవరు అర్థం చేసుకోలేని స్థితి. దేవుడే ఆమె పక్షముగా ఉండి తాను యాకోబు ఎక్కువగా ప్రేమించిన రాహేలు కంటే లేయా గర్భాన్ని మొదట తెరిచాడు. లేయాని చక్కటి బిడ్డలతో దీవించాడు. ఆ లేయా గర్భములో నుండే యోధా గోత్రంలో నుండి యేసు ప్రభు వచ్చారు. గమనించండి, భర్త ప్రేమించకపోయినా, ఎవరి ఆదరణ లేకపోయినా ఆమె దుఃఖము దేవుని మీద ఆనుకున్న ఆమె దుఃఖము. దేవుడు కాకుండా కూర్చుని ఏడుస్తే లాభం లేదు. దేవుని మీద ఆనుకున్న దుఃఖం ఏం చేస్తుందండి? అద్భుతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. యోబు దుఃఖాన్ని దేవుడు రెట్టింపు ఆశీర్వాదంగా మార్చాడు కదండి. అలాగే రూతు జీవితం చూడండి. అన్యురాలు, దేవుడు అంటే తెలియదు, కానీ తన భయంకరమైనటువంటి వేదనలో దేవుణ్ణి తెలుసుకుని దేవుని వెంబడించింది. ఆమె దుఃఖాన్ని గొప్ప ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో, నా జీవితంలో మన దుఃఖాన్ని ఎలాగ ఆశీర్వాదంగా మార్చాలో దేవునికి తెలుసు. ఈరోజు కలిగిన అవమానాన్ని, ఈరోజు కలిగిన ఇబ్బందిని ప్రభు పాదాల మీద పెట్టి ప్రభు చిత్త ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటే కనుక, సాత్వికంతో నడుచుకుంటే కనుక, మనకు దుఃఖమంతా ప్రభు దగ్గర పెట్టి మన పాపములను, మన రహస్య పాపములను, తప్పులను విడిచిపెట్టుకుని
ప్రభువు దగ్గర మారు మనసు పొందితే కనుక ఎంత దుఃఖం వచ్చిందో దానికి 10 రెట్లు ఘనతనిస్తాడు, అనేక రెట్లు గౌరవ ఘనతనిస్తాడు, సంతోషం ఇస్తాడు, రక్షణ ఆనందం ఇస్తాడు. అట్టి భాగ్యం మనకి కలగాలి అంటే మన కన్నీరు ప్రార్థనలో పెడదాం. ప్రభు మనకి ఏ కరెక్షన్స్ మనకు చెప్తున్నాడో, ఏవేవి తీసేసుకోవాలో మన జీవితంలోంచి అవి తీసేసుకుందాం. దేవునికి ప్రీతికరంగా మారదాం. దేవుని తగిన సమయం కొరకు వెయిట్ చేద్దాం. దేవుడు మన దుఃఖాన్ని నాట్యముగాను, అవమానాన్ని గౌరవ ఘనతలుగాను తీర్చిదిద్ది మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా జీవితంలో నెరవేర్చి మా దుఃఖములను, మా అవమానములను అయ్యా సంతోషమైనటువంటి ఆనంద బాష్పములుగాను, అయ్యా నీ ఘనత, నీ గౌరవము, అయ్యా నీవిచ్చే గొప్ప ఆశీర్వాదంగాను ఫలింపజేసి మార్చి మమ్మల్ని ఫలింపచేయమని, మేము ఆ స్థితిలో 100కి 100 పాళ్ళు మహిమ, ఘనత, ప్రభావములను యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే చెల్లించే విధంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం హెచ్చుగా మనకు దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.